హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీకామ్ వల్ల ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ ఇది. సో ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి మన థర్డ్ యూనిట్. సో డైరెక్ట్గా చూపించిన దానికంటే కొంచెం చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, దాన్ని బట్టి మీరు ఓన్గా అయినా రాస్తారు అనేసి. ఇఫ్ యూ సీ యూనిట్ 3 వచ్చేసి ఏంటి అంటే సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఫర్ బిజినెస్. ఓకే, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ని బిజినెస్ లో ఎలా యూజ్ చేస్తాం అనేసి అంటున్నారు. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎక్స్ప్లెయిన్ ది ఫంక్షన్స్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఓఎస్ అని కూడా అంటారు ఆపరేటింగ్ సిస్టమ్. దీన్ని ఎలా యూజ్ చేస్తారు, ఇది దేనికోసం యూజ్ చేస్తారు అనేసి అంటున్నారు. సో అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి అని అంటే దిస్ ఇస్ సాఫ్ట్వేర్ అన్నమాట. ఓకే, సాఫ్ట్వేర్ అంటే తెలుసు కదా, సిస్టమ్ లోపల ప్రాసెసింగ్ చేయడానికి యూజ్ చేసేదాన్ని సాఫ్ట్వేర్ అని అంటారు. దట్ యాక్ట్స్ యాస్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద యూజర్ అండ్ ది కంప్యూటర్ హార్డ్వేర్. కంప్యూటర్ హార్డ్వేర్ కి యూజర్ అంటే మనకి మధ్యలో ఉండేదే ఆపరేటింగ్ సిస్టమ్. ఇది ఏం చేస్తుందంటే ఆల్ హార్డ్వేర్ సోర్సెస్ లైక్ సిపియు, మెమరీ, స్టోరేజ్ డివైస్ ఉన్నది కదా, ఇన్పుట్ అవుట్పుట్ డివైస్, ఇవన్నింటిని మేనేజ్ చేసి అండ్ అలౌస్ టు రన్ అప్లికేషన్ ఎఫిషియెంట్లీ. సో వర్క్ అనేది చాలా ఫాస్ట్ గా రన్ చేస్తుంది. వితౌట్ అన్ ఆపరేషన్ సిస్టమ్ ఏ కంప్యూటర్ కెన్ నాట్ ఫంక్షన్. సో ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే కంప్యూటర్ అనేది వర్క్ చేయలేదు. సింపుల్ గా చెప్పాలంటే ఇట్ కంట్రోల్ ద ఓవరాల్ వర్కింగ్ ఆఫ్ ఏ కంప్యూటర్. ఒక వర్క్ మొత్తం జరగాలి అంటే ఫస్ట్ అక్కడ ఖచ్చితంగా ఉండాల్సింది ఆపరేటింగ్ సిస్టమే. ఇట్ మేక్స్ ఇట్ ఈజీ ఫర్ ద యూసర్ టు కమ్యూనికేట్ విత్ ద మెషిన్. మనం మెషిన్ తో కమ్యూనికేట్ కావాలి అంటే అక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. ఫంక్షన్స్ చూద్దాం. ఫంక్షన్స్ చూస్తే ఏంటి అంటే ప్రాసెస్ మేనేజ్మెంట్. ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి మేజర్ ఫంక్షన్స్ లో ప్రాసెస్ మేనేజ్మెంట్. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మొత్తం రన్నింగ్ ఆల్ మేనేజ్ చేస్తుంది అనమాట. ప్రోగ్రామ్స్ ని రన్ చేయడానికి అండ్ ప్రాసెస్ ని షెడ్యూల్ చేయడానికి, సిపియు టైం ని అలొకేట్ చేయడానికి, మల్టీ టాస్కింగ్ అన్నింటి కోసం కూడా ఇది యూస్ అవుతుంది ప్రాసెస్ చేయడానికి. నెక్స్ట్ మెమరీ మేనేజ్మెంట్ అనమాట. సో ఇది మెమరీ టు డి అలొకేట్స్ మెమరీ టు ప్రాసెసెస్ అండ్ ఇంకా ఈచ్ మెమరీ లొకేషన్ ని ఎఫిషియంట్ మెమరీ యూసేజ్ ని చూస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మెమరీ కాన్ఫ్లిక్ట్స్ అంటే ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా చూసుకుంటుంది. నెక్స్ట్ ఫైల్ మేనేజ్మెంట్. ఫైల్స్ ని డైరెక్టరీస్ ఇవన్నింటిని స్టోరేజ్ లో మేనేజ్ చేయగలుగుతుంది. లైక్ ఫైల్ క్రియేషన్, డిలీట్ చేయడం, రీడ్ చేయడం, రైట్ చేయడం, ఇవన్నీ చేయాలంటే అక్కడ ఖచ్చితంగా ఓఎస్ ఉండాలి. నెక్స్ట్ డివైస్ ని మేనేజ్ చేయడానికి లైక్ ఇన్పుట్ అవుట్పుట్ అన్ని లైక్ కీబోర్డ్, మౌస్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నింటిని కంట్రోల్ చేసేది ఓఎస్ అనమాట. ఇట్ యూసెస్ డివైస్ డ్రైవర్స్ టు కమ్యూనికేట్ విత్ హార్డ్వేర్. ఓకే, డివైస్ డ్రైవ్స్ ఉంటాయి కదా, వాటిని కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేస్తుంది. నెక్స్ట్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్. సో ఏదైనా అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అంటే లైక్ కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి, అట్లాంటి వాటి నుంచి మనం ఓపెన్ చేసినప్పుడు తెలియకుండా అది వెంటనే మనకు చెప్తుంది ఇది చాలా రిస్క్, దాన్ని ఓపెన్ చేయకండి అనేసి. ఓకే, నెక్స్ట్ యూసర్ ఇంటర్ఫేస్ అన్నమాట. అంటే ఇది యూసర్ ఫ్రెండ్లీ, చాలా ఈజీగా ఉంటుంది యూజ్ చేయడానికి, యూసర్ ఇంటర్ఫేస్ అంటారు. నెక్స్ట్ నెట్వర్కింగ్ మేనేజ్మెంట్ లైక్ నెట్వర్క్ కనెక్షన్స్ కోసం, డాటా షేరింగ్ బిట్వీన్ కంప్యూటర్స్ చేయడానికి ఇది యూజ్ చేస్తుంది. ఫైల్స్ షేర్ చేయవచ్చు, కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎర్రర్ డిటెక్షన్ అండ్ హ్యాండ్లింగ్. సో ఇది సిస్టమ్ లో ఉండే ఎర్రర్స్ ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి యూస్ అవుతుంది. నెక్స్ట్ రిసోర్స్ అలొకేషన్. సో మల్టీ యూసర్స్ ఉన్నప్పుడు కానీ, ప్రాసెసెస్ రిక్వెస్ట్ రిజోర్స్ ఉన్నప్పుడు కానీ ఇది వెంటనే ఈజీగా అలొకేట్ చేస్తుంది అనమాట. అంటే లైక్ మేనేజ్ చేస్తుంది, సిపియుని, మెమరీని, ఫైల్ డివైసెస్ ని మేనేజ్ చేస్తుంది. ఇవి టైప్స్ ఉన్నాయంట, లైక్ బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. సో ఇది ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూట్స్ ఎ గ్రూప్ ఆఫ్ సిమిలర్ టాస్క్ టుగెదర్. అన్ని సేమ్ టైప్స్ ఆఫ్ వర్క్స్ అన్ని కూడా బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటుంది. ఎగ్జాంపుల్ ఎర్లీ మెయిన్ఫ్రేమ్ కంప్యూటర్స్. నెక్స్ట్ టైమ్ షేరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇవేమో మల్టిపుల్ యూసర్స్ క్యాన్ ఇంటరాక్ట్ విత్ ద సిస్టమ్ సైమల్టేనియస్లీ. ఒకేసారి డిఫరెంట్ యూసర్స్ అందరూ ఒకేసారి దాంతో ఇంటరాక్ట్ అవ్వడం అనమాట. CPU time is shared among users. Example Unix and Linux. Next distributed operating system. ఇది manages a group of independent computers and makes them appear in a single system. So group of independent computers ని ఒకేసారి మేనేజ్ చేయగలుగుతుంది. నెక్స్ట్ మల్టీ ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇది సిపియు యూటిలైజేషన్ ఇంక్రీజ్ చేస్తుంది అండ్ ప్రోగ్రామ్స్ ని మంచిగా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ని కూడా రన్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. RT
ఓఎస్. ఇది ఇమ్మీడియట్ రెస్పాన్స్ కోసం యూస్ చేస్తారు. లైక్ రోబోటిక్స్, ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్, మెడికల్ డివైసెస్. నెక్స్ట్ ఎన్ఓఎస్, నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది నెట్వర్క్ రిసోర్సెస్ ని మేనేజ్ చేయడానికి, లైక్ ఫైల్స్ ని అలౌ చేయడం, ప్రింటర్ ని షేర్ చేయడం, దీనికోసం. నెక్స్ట్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇది జనరల్ గా స్మార్ట్ ఫోన్స్ అండ్ ట్యాబ్స్ కోసం యూస్ చేస్తారు, లైక్ ఆండ్రాయిడ్, ఐఓఎస్. నెక్స్ట్ సింగిల్ యూసర్ ఆర్ మల్టీ యూసర్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఒక్కరికి సపోర్ట్ చేస్తే సింగిల్ యూసర్, చాలా మందికి అసెస్ చేసేలాగా ఉంటేనేమో మల్టీ యూసర్ అనేసి అంటారు. నెక్స్ట్ ఇంకా వాట్ ఈస్ యాంటీవైరస్? వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ ఎఫెక్టివ్ యాంటీవైరస్? సో యాంటీవైరస్ అంటే ఏంటి, యాంటీవైరస్ తో ఏం ఎఫెక్ట్స్ ఉంటాయి, దాని ఫీచర్స్ ఏంటి, అవన్నీ మనం ఒక్కసారి చూద్దాం. వైరస్ అంటే తెలుసు, మరి యాంటీవైరస్ అంటే కూడా తెలుసుకోవాలి కదా. వైరస్ కి ఆపోజిట్ యాంటీవైరస్ అంతే. ఇప్పుడు మన బాడీకి ఎలా వైరస్ వస్తే మనం టాబ్లెట్స్ వేసుకొని తగ్గించుకుంటామో, సో సేమ్ అలాగే సిస్టమ్ ఆర్ కంప్యూటర్ కి కూడా వైరస్ లాంటిది వచ్చి మన డాటా మొత్తం ఒక్కోసారి పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలాంటి టైంలో ఈ యాంటీవైరస్ అనేది కావాలన్నమాట. సో దిస్ ఇస్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ అన్నమాట. ఏం చేస్తుంది, కంప్యూటర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది మెలీషియస్ ప్రోగ్రామ్స్ లైక్ వైరసెస్, ట్రోజన్స్, వార్మ్స్, స్పైవేర్, ransomware అండ్ అదర్ టైప్స్ ఆఫ్ మాల్వేర్. సో ఇలాంటి అన్ని వైరస్ల నుంచి కాపాడేదే యాంటీ వైరస్. ఇది ఏం చేస్తుందంటే ఇట్ స్కాన్స్ ఫైల్స్, మానిటర్స్ సిస్టమ్స్ యాక్టివిటీస్ అండ్ బ్లాక్స్ హార్మ్ఫుల్ యాక్షన్స్ దట్ క్యాన్ డ్యామేజ్ డాటా, కరప్ట్ ఫైల్స్ అండ్ స్టీల్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. సో ముందే మన దగ్గర ఉన్నటువంటి వాటి నుంచి అన్ని ఏవి రాకుండా ప్రమాదాలు ముందు అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. మెయిన్ పర్పస్ వచ్చేసి డిటెక్ట్ మాలీషియస్ థ్రెడ్స్, ఏమైనా థ్రెడ్స్, డేంజరస్ థ్రెడ్స్ ఉన్నా కూడా డిటెక్ట్ చేస్తుంది. రిమూవ్స్ ఇన్ఫెక్టెడ్ ఫైల్స్, సో ఆల్రెడీ వైరస్ వచ్చిన ఫైల్స్ ఉంటే రిమూవ్ చేయడానికి, ఫ్యూచర్ అటాక్స్ రాకుండా ప్రివెంట్ చేయడానికి, సిస్టమ్ ని పర్ఫార్మెన్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇవి వచ్చేసి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ యాంటీవైరస్ ఎందుకు, దాని నీడ్ ఏంటి అంటే ప్రివెంట్ లాస్ ఆఫ్ ఇంపార్టెంట్ డాటా. ఏమైనా ఇంపార్టెంట్ డాటా ఉంటే పోతుంది కదా, సో అలా జరగకుండా ఉండడానికి. సైబర్ అటాక్, సైబర్ హ్యాకింగ్స్ ఉంటాయి కదా, వీటిని స్టాప్ చేయడానికి, సిస్టమ్ పర్ఫార్మెన్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి, సేఫ్ బ్రౌజింగ్ చాలా సేఫ్ గా చేయాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూస్తుంది. నెక్స్ట్ హెల్ప్స్ ఆర్గనైజేషన్ మెయింటైన్ బిజినెస్ కంటిన్యూస్లీ. సో ఆర్గనైజేషన్స్ ని బిజినెస్ అనేది చాలా ప్రశాంతంగా చేసుకునేలా చూస్తుంది. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ అన్ ఎఫెక్టివ్ యాంటీవైరస్. యాంటీవైరస్ యొక్క ఫీచర్స్ ఏంటి అంటే రియల్ టైమ్ స్కానింగ్ అండ్ ప్రొటెక్షన్. సో ఇది ఏం చేస్తుంది, కంటిన్యూస్ గా మానిటర్ చేస్తుంటుంది నిజంగా ఒక యాంటీవైరస్ అనేది. దానికి ఏం సస్పిషియస్ అనిపించినా కూడా, అనుమానం వచ్చినా కూడా చూస్తుంది. అది ఎప్పుడు ప్రతి ఫైల్ ని స్కాన్ చేస్తూ ప్రోగ్రామ్ చేస్తుంటుంది. ఏదైనా కొత్తగా అనిపిస్తే అది వెంటనే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, ఇది చాలా డేంజర్, దీన్ని స్కాన్ చేయకండి, దీన్ని డౌన్లోడ్ చేయకండి అనేసి. నెక్స్ట్ ఆటోమేటిక్ అప్డేట్స్, లైక్ సైబర్ థ్రెట్స్ ఎవాల్వ్ కాన్స్టెంట్లీ. జనరల్ గా ఈ సైబర్ థ్రెట్స్ అన్ని జరుగుతూనే ఉంటాయి. సో ఇలాంటి విషయాల వల్ల ఏం జరుగుతుంది అంటే ఒక ఎఫెక్టివ్ యాంటీవైరస్ ఏం చేస్తుందంటే అన్ని అప్డేటెడ్ గా ఉంచుతుంది అనమాట. వైరస్ కి సంబంధించిన ప్యాచెస్ అన్నిటిని ఉంచి ముందుగానే ప్రొటెక్షన్ ని ఇచ్చేస్తుంది. మాల్వేర్ డిటెక్షన్ అండ్ రిమూవల్. సో ఈ యాంటీవైరస్ ఏం చేస్తుంది, ముందే అన్ని రకాల మాల్వేర్స్ లైక్ వైరస్లు ఉంటాయి కదా, ఇందులో టైప్స్ ఉన్నాయి, వైరసెస్, ట్రోజన్స్, స్పైవేర్, రూట్ కిట్స్ అండ్ ransomware. సో వీటిని ముందుగానే డిటెక్ట్ చేసి వాటిని తీసేస్తుంది. ఫైర్ వాల్ ప్రొటెక్షన్. సో ఇది ముందే సొల్యూషన్ ఏంటి అంటే ఫైర్ వాల్ అన్నమాట. ఈ ఫైర్ వాల్ ఏం చేస్తుంది అని అంటే ఎలాంటి వైరస్ హార్మ్ చేయకుండా చూసుకుంటుంది. ఈమెయిల్ అండ్ వెబ్ ప్రొటెక్షన్. మన మెయిల్ కి అలాగే మన వెబ్స్ కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చాలా జాగ్రత్తగా చూస్తుంది. నెక్స్ట్ హెరిస్టిక్ అనాలిసిస్ అంటే ఇది ఏం చేస్తుందంటే న్యూ ఆర్ అన్నోన్ థ్రెడ్స్ ఉంటాయి చూసారా, కొత్తగా ఏమైనా వస్తే డౌన్లోడ్స్ చేసిన కొత్త మెసేజెస్ ఏమైనా వచ్చినా కూడా వెంటనే అది తెలుసుకుంటుంది. ransomware ప్రొటెక్షన్. సో అసలు తెలియని కొత్తవి ఏమైనా వచ్చినప్పుడు దాన్ని అటాకర్స్ నుంచి మనల్ని కాపాడడానికి ఇవి యూస్ అవుతాయి. నెక్స్ట్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ ని ఆప్టిమైజ్ చేయడానికి. నెక్స్ట్ క్వారంటైన్ అండ్ సేఫ్ రిమూవల్ కోసం కూడా యూస్ చేస్తారు. లైక్ థ్రెట్ ఉన్నది అని గుర్తించినప్పుడు వెంటనే ఇది ఏం చేస్తుంది అంటే క్వారంటైన్ జోన్ కి మూవ్ చేస్తుంది అనమాట. పేరెంటల్ కంట్రోల్స్. సో ఇది పేరెంటల్ కంట్రోల్ ఫీచర్స్ ఉంటాయి అనమాట. సో ఇది హార్మ్ఫుల్ వెబ్సైట్స్ ని అసలు ఓపెన్ కానివ్వదు. నెక్స్ట్ డాటా అండ్ ఐడెంటిటీ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. మన ఇన్ఫర్మేషన్ అలాగే మన ఐడెంటిటీకి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. బ్యాకప్ అండ్ రికవరీ రెండు కూడా దీనివల్ల రీస్టోర్ అవుతాయి అండ్ ఫైల్స్ కూడా ఎలాంటి వైరస్ రాకుండా ఉంటాయి. సో ఇది వచ్చేసి యాంటీవైరస్ గురించి. వాట్ ఈస్ ఈఆర్పి? నథింగ్ బట్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్
What are its basic modules? And explain CRM, Customer Interaction Management Module in ERP. So CRM, ERP లో ఎలా యూస్ అవుతుంది అనేదాన్ని చెప్పమన్నారు. సో ఇఫ్ యూ సీ వాట్ ఈస్ ఈఆర్పి, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ఇస్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ సిస్టమ్. అంటే అన్నీ కలిపి ఒక దగ్గర. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంది అనుకోండి, అందులో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. లైక్ ఫైనాన్స్ కి సంబంధించింది, ప్రొడక్షన్ ది, హ్యూమన్ రిసోర్స్, లైక్ సేల్స్ ఒక దగ్గర, ఇన్వెంటరీ, మార్కెటింగ్, ఇలా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఉంటాయి. సో అన్నింటినీ కలిపి ఒక్క దగ్గరే పెట్టడంని ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని అంటారు. దీనివల్ల ఏమవుతుంది, చాలా స్మూత్ గా అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్ఫర్మేషన్స్ ఒకే దగ్గర ఉంటాయి. దానివల్ల డెసిషన్ మేకింగ్ ఈజీగా ఉంటుంది. ఓవరాల్ ఎఫిషియన్సీ అనేది కూడా పెరుగుతుంది. అండ్ డూప్లికేట్ వర్క్స్ రియల్ టైమ్ గా మనం ప్లానింగ్ కంట్రోల్ చేసుకోవడానికి యూస్ అవుతుంది. ఈ డూప్లికేట్ వర్క్స్ అనేవి మనం ఎలిమినేట్ చేయవచ్చు. సింపుల్ గా చెప్పాలి అంటే నథింగ్ బట్ దిస్ కనెక్ట్స్ ఆల్ బిజినెస్ ఫంక్షన్స్ అన్నిటిని కనెక్ట్ చేస్తుంది. ఈజీగా షేర్ చేయడానికి, ఆపరేషన్స్ రన్ స్మూత్ గా చేయడానికి యూస్ చేసేది ఈఆర్పి. సో దీని యొక్క మాడ్యూల్స్ చూస్తే ఏమున్నాయంటే ఫినాన్షియల్ మేనేజ్మెంట్ మాడ్యూల్. సో ఈ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ మాడ్యూల్ అంటే ఇందులో ఏమేమి చేస్తారు అంటే అకౌంట్స్, బడ్జెటింగ్, ఫినాన్స్ కి సంబంధించినవన్నీ ఈ మాడ్యూల్లో చేస్తారు. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ మాడ్యూల్. ఇందులో హ్యూమన్ రిసోర్స్ అంటే ఏంటి, లైక్ ఎంప్లాయీస్ రికార్డ్స్, వాళ్ళ రిక్రూట్మెంట్, వాళ్ళ పేరోల్స్ ఏంటి, వాళ్ళ అటెండెన్స్, వాళ్ళ ట్రైనింగ్ జరిగిందా, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చూసేది హ్యూమన్ రిసోర్స్ ది. నెక్స్ట్ ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ మాడ్యూల్ ఏం చేస్తుందంటే ప్రొడక్షన్ కి సంబంధించిన ప్లాన్స్ ఏంటి, దాని కంట్రోల్ ప్రొడక్షన్ షెడ్యూల్స్ ఏంటి, క్వాలిటీ ఎలా ఉంది, మెషిన్స్ పనిచేస్తున్నాయా లేదా, మ్యానుఫ్యాక్చర్ ఎలా జరుగుతుంది అని చూసుకుంటుంది. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మాడ్యూల్. సో ఇదేం చేస్తుందంటే స్టాక్ లెవెల్ ఎలా ఉంది, వేర్ హౌస్ లో స్టాక్ ఉందా లేదా, మెటీరియల్ క్వాలిటీ ఎలా ఉంది, ఆర్డర్ చేయాలి, ఏమైనా ఆర్డర్స్ సరిపోయినాయా, డెలివరీ గూడ్స్ ని చేయడం ఉందా, ఇలా అన్నింటిని చూసుకుంటుంది. దీనివల్ల ఓవర్ స్టాకింగ్ లేదంటే షార్టేజ్ అనేది ఉండదు. ఇప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్ అనేది తక్కువ పడదు, ఒక్కోసారి ఎక్కువ కూడా పడదు, అలా చూసుకునేది ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మాడ్యూల్. నెక్స్ట్ వన్ సేల్స్ అండ్ మార్కెటింగ్. సో సేల్స్ కోసం, దాని ఆర్డర్స్ కోసం, కొటేషన్స్ వేయడానికి, ప్రైజింగ్, ఇవన్నిటికి సంబంధించింది సేల్స్ అండ్ మార్కెటింగ్. సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఇది ఏం చేస్తుందంటే ఫ్లో ఆఫ్ మెటీరియల్ సప్లయర్స్ నుంచి కస్టమర్స్ కి ఫ్లో ఉంటుంది చూసారా, దాన్ని కంట్రోల్ చేయడానికి యూస్ చేస్తారు ఈ మాడ్యూల్ని. నెక్స్ట్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ మాడ్యూల్. సో ఇక్కడ మేనేజెస్ కస్టమర్ ఇంటరాక్షన్స్ అనమాట. లైక్ వాళ్ళ సర్వీస్ రిక్వెస్ట్, లైక్ వాళ్ళు వచ్చే కంప్లైంట్స్, వాళ్ళ కస్టమర్ డాటా. దీనివల్ల ఏమవుతుందంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ లాయల్టీకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ప్రొక్యూర్మెంట్ అండ్ పర్చేస్ మాడ్యూల్. సో పర్చేస్ కి సంబంధించిన ఆర్డర్స్, వెండర్ సెలెక్షన్, కొటేషన్, సప్లయర్స్, వాళ్ళకి పేమెంట్స్ అన్ని చూసుకునేది ప్రొక్యూర్మెంట్ ఆర్ పర్చేస్ మాడ్యూల్. మరి ఈ సిఆర్ఎం అంటే ఇందాక మనం చెప్పుకున్న మాడ్యూల్స్ లో ఒకటైనటువంటి ఈ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ మాడ్యూల్ ఉంది కదా, సో ఇది ఈఆర్పిలో ఎలా యూస్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో ఈఆర్పి అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఇందాకే చెప్పుకున్నాం. సో దాంట్లో కస్టమర్ రిలేషన్షిప్ అంటే కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది, కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, కస్టమర్సే మెయిన్ కదా ప్రతి బిజినెస్ కి. సో దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో అసలు దీని మీనింగ్ ఏంటి అంటే it focuses managing all the interactions of the organization with his customers. సో కస్టమర్స్ తో ఇంటరాక్షన్ ఎలా ఉంటుందో చెప్పేది సిఆర్ఎం. దీని ఫంక్షన్స్ వచ్చేసి కస్టమర్ డాటా మేనేజ్మెంట్. ఏం చేస్తుంది, కస్టమర్ యొక్క డీటెయిల్స్ ని స్టోర్ చేస్తుంది. లైక్ వాళ్ళ కాంటాక్ట్స్, వాళ్ళ పర్చేస్ ఎప్పుడెప్పుడు కొన్నారు, ఏం ప్రిఫర్ చేశారో, ఇలాంటివి అన్నిటిని కూడా స్టోర్ చేసి పెడుతుంది అనమాట. నెక్స్ట్ లీడ్ అండ్ ఆపర్చునిటీ మేనేజ్మెంట్. సో ఇది ఏం చేస్తుందంటే ఈ కస్టమర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి హెల్ప్ చేయడానికి, లైక్ యాక్చువల్ కస్టమర్స్ అంటే వాళ్ళ ఆపర్చునిటీస్, వాళ్ళకి ఏమి ఇష్టమో ఎలాంటివి చేయడం వల్ల వాళ్ళు మన సైడ్ వస్తారు, మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు సేల్స్ అనే దానికోసం లీడ్ అండ్ ఆపర్చునిటీ మేనేజ్మెంట్ అంటారు. నెక్స్ట్ సేల్స్ ఫోర్స్ ఆటోమేషన్. సో లైక్ సేల్స్ అనేవి ఆటోమేటిక్ గా వాళ్ళకి తగ్గట్టుగా, లైక్ వాళ్ళకి మెయిల్స్ పంపించడం అనమాట. ఇప్పుడు సేల్స్ ఉన్నాయి అనేసి ఫాలో అప్ చేయడం, ఇక్కడ ఆఫర్స్ ఇస్తున్నాం, వాళ్ళకి ఎప్పుడు రిమైండ్ చేయడం, మీ ప్రోడక్ట్ అయిపోయిందా, తీసుకుంటారా అనేసి ఇట్లా కాల్ చేయడం, దాన్ని సేల్ ఫోర్స్ ఆటోమేషన్ అంటారు. కస్టమర్ సర్వీస్ అండ్
సపోర్ట్. సో కస్టమర్ సర్వీస్ ఉండాలి. మనకి ఏం కంప్లైంట్స్ వచ్చినా తీసుకొని వాళ్ళ రిక్వెస్ట్లు అన్నింటిని వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేది కస్టమర్ సర్వీస్ ఆర్ రిక్వెస్ట్. నెక్స్ట్ వన్ మార్కెటింగ్ ఆటోమేషన్. ఏం చేస్తుంది అంటే అడ్వర్టైజ్మెంట్స్ లైక్ ప్రమోషన్స్, ఈమెయిల్ మార్కెటింగ్ ఇవన్నీ చేసి టార్గెట్ కస్టమర్స్ని ఐడెంటిఫై చేస్తుంది అనమాట. నెక్స్ట్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ లైక్ ఈమెయిల్, ఫోన్, లైవ్ చాట్, సోషల్ మీడియాతో అది కమ్యూనికేట్ అవుతుంది అందరితోని. నెక్స్ట్ అనలైటిక్స్ అండ్ రిపోర్టింగ్ లైక్ కస్టమర్ బిహేవియర్ యొక్క రిపోర్ట్స్, సేల్స్ ఎలా ఉన్నాయి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా గురించి చూస్తుంది. నెక్స్ట్ కస్టమర్ రిటెన్షన్ అంటే మళ్ళీ కస్టమర్స్ మన సర్వీసెస్ చూసి రిటెన్షన్ మళ్ళీ తిరిగి మన సైడ్ వచ్చేలాగా మన ప్రోడక్ట్ కోసం వాళ్ళు చూడడం అనమాట. దాన్ని కస్టమర్ రిటెన్షన్ అని అంటారు. నెక్స్ట్ ఇది ఎలా యూస్ అవుతుంది, ఇంపార్టెన్స్ ఆఫ్ సిఆర్ఎం ఇన్ ఈఆర్పి అనేది ఇక్కడ షార్ట్ గా ఇచ్చారు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం, సేల్స్ అండ్ మార్కెటింగ్ కి, నెక్స్ట్ రియల్ టైమ్ కస్టమర్స్ కోసం, నెక్స్ట్ బ్రాండ్ రెప్యుటేషన్ అండ్ ఇంక్రీస్ ప్రాఫిట్స్, నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ నీడ్స్ అండ్ డెలివర్ బెటర్ సర్వీసెస్. ఇది వచ్చేసి ఇంపార్టెన్స్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అప్లికేషన్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ స్ప్రెడ్ షీట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ దేర్ అడ్వాంటేజెస్ ఆఫ్ స్ప్రెడ్ షీట్స్. స్ప్రెడ్ షీట్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఈ స్ప్రెడ్ షీట్ అంటే ఏంటి అంటే ఇది కూడా ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఈ స్ప్రెడ్ షీట్ లో ఏముంటుంది అంటే స్టోరేజ్, ఆర్గనైజ్, అనాలిసిస్ అన్ని డాటా టేబుల్ ఫామ్ లో ఉంటే దాన్ని స్ప్రెడ్ షీట్ అంటారు. ఇందులో రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. ఈ స్ప్రెడ్ షీట్ లో డాటా అంతా పెడతారు. పాపులర్ స్ప్రెడ్ షీట్ సాఫ్ట్వేర్స్ అంటే లైక్ ఎంఎస్ ఎక్సెల్, గూగుల్ షీట్స్. మీకు తెలుసు కదా ఎంఎస్ ఎక్సెల్ అంటే మొత్తం లైన్స్ ఉంటాయి, అందులో కాలమ్స్ అంటే కాలమ్స్ అండ్ రోస్ అన్నీ ఉంటాయి, దాంట్లో మనం డాటాని ఫిల్ చేస్తాం. సో అలాంటి వాటిని స్ప్రెడ్ షీట్స్ అంటారు. సో వీటి ఫీచర్స్ చూస్తే వర్క్ షీట్స్ అండ్ వర్క్ బుక్స్. సో ఇవి ఒక వర్క్ బుక్ లాగా, వర్క్ షీట్ లాగా చాలా ఉంటాయి అనమాట. 1 or more ఎక్కువ షీట్స్ కూడా ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాటాని కూడా మనం చక్కగా సపరేట్ షీట్స్ లో పెట్టుకోవచ్చు. ఫస్ట్ షీట్, సెకండ్ షీట్ అనేసి చాలా నెంబర్స్ మల్టిపుల్ లో చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రోస్, కాలమ్స్ అండ్ సెల్స్. సో రోస్ అనేవి హారిజాంటల్ గా ఉంటాయి, 1, 2, 3 అనే నెంబర్స్ తో ఉంటాయి. కాలమ్స్ అనేవి వర్టికల్ గా ఉంటాయి, ABC అనేసి ఉంటాయి. నెక్స్ట్ ద ఇంటర్సెక్షన్ ఇన్ ఏ సెల్ సచ్ as A1 or C5. సో మళ్ళీ సెల్ కి సెల్ మధ్యలో కూడా మనం ఇంటర్సెక్షన్ అంటే మళ్ళీ డివైడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్ కోసం కూడా ఏమైనా ఫార్ములాస్ కావాలంటే అక్కడ మనం వాటికి ఆల్రెడీ ఆటోమేటిక్ గా ఇస్తే అది ఫార్ములా, అది మనకు ప్రాబ్లమ్స్ కూడా చేసి పెడుతుంది. నెక్స్ట్ డాటా ఫార్మాటింగ్ లైక్ ఫాంట్స్, కలర్స్, బార్డర్స్ ని చేంజ్ చేసుకోవడానికి, అలైన్మెంట్ స్టైల్స్ కి యూస్ అవుతుంది. నెక్స్ట్ బార్ గ్రాఫ్స్, చార్ట్స్ ఉంటాయి కదా, వీటి కోసం యూస్ అవుతుంది. నెక్స్ట్ డాటాని సార్ట్ చేయడానికి లైక్ అసెండింగ్ టు డిసెండింగ్, డిసెండింగ్ టు అసెండింగ్, ఇలా మనకి ఏమైనా కావాలన్నా చేసి పెడుతుంది, ఫిల్టర్ చేసి పెడుతుంది. నెక్స్ట్ డాటా వాలిడేషన్ లైక్ 1 to 10 మాత్రమే ఉండాలి, ఇలా వేరే వాటిని తీసేయమని చెప్తే అది తీసేస్తుంది అనమాట. నెక్స్ట్ పైవట్ టేబుల్స్ లైక్ గ్రూపింగ్ డాటా, క్యాల్కులేటింగ్ టోటల్స్, కంపేరింగ్ కేటగిరీస్, అనాలిటిక్ ట్రెండ్స్, ఇలా అన్నిటికీ యూస్ అవుతుంది. నెక్స్ట్ కండిషనల్ ఫార్మాటింగ్ లైక్ హైలైట్స్ మార్క్స్ బిలో 35 in red అని మనం ఇచ్చామనుకోండి, అది వెంటనే 35 కంటే తక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళందరినీ రెడ్ కలర్ లో చేసి పెడుతుంది. సో మనం ఏం చెప్తే అది ఫాలో అవుతుంది. అప్లికేషన్స్ ఆఫ్ స్ప్రెడ్ షీట్స్ చూస్తే ఇది బిజినెస్ అండ్ ఫినాన్స్ లైక్ బడ్జెట్స్, ఫినాన్స్ ఫోర్కాస్టింగ్, పేరోల్స్ చేసుకోవడానికి యూస్ అవుతుంది. నెక్స్ట్ డేటా అనాలిసిస్ కోసం, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లైక్ స్టాక్ లెవెల్ ఎలా ఉంది, ఆర్డర్స్ రాసుకోవడం కోసం, సప్లయర్ డీటెయిల్స్ అన్నింటి కోసం యూస్ చేస్తాం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో కూడా దీన్ని మనం యూస్ చేస్తాం. నెక్స్ట్ పర్సనల్ గా లైక్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్స్, ఎక్స్పెన్సెస్, ప్లానింగ్, షెడ్యూలింగ్ కి. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లైక్ టైమ్ లైన్స్, ఏం చేయాలి, టు డూ లిస్ట్, ఇలాంటివన్నింటికి యూస్ చేస్తాం. నెక్స్ట్ అడ్వాంటేజెస్ చూస్తే ఈజీ టు లెర్న్, చాలా ఈజీ, అండ్ యూస్ చేయడం కూడా చాలా ఈజీ, ఫాస్ట్ గా ఉంటుంది, అక్యురేట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఇది ఆటోమేటిక్ ఫార్ములాస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది ఎనీ టైప్ ఆఫ్ డాటా, అండ్ మల్టీ డివైసెస్ లో అంటే ఫోన్స్ లో, క్లౌడ్ లో, కంప్యూటర్స్ లో ఎక్కడైనా మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు. గ్రాఫ్ అండ్ చార్ట్స్ ఫర్ క్విక్ ఇంటర్ప్రిటేషన్. ఓకే, సో ఇవి వచ్చేసి స్ప్రెడ్ షీట్స్ గురించి. ఇంకా మనం నెక్స్ట్ 4th యూనిట్ గురించి డిస్కస్ చేద్దాం.